మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య గ్రూప్ వార్ మళ్లీ మొదలైంది. ఈసారి ఓ కంపెనీలో జరుగుతున్న ఎన్నికల కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకవైపు, ఒక ఎమ్మెల్యే ఒకవైపు అన్నట్లుగా మారింది పరిస్థితి. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలి ఉంది. ఇంతకీ ఈ గ్రూప్ వార్ జరగడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎమ్మెల్యేల వర్గపోరుకు వేదికగా మారింది. ఈ ఎన్నికలకు సంబంధించిన తేదీ రాకముందే రాజకీయం వేడెక్కింది. సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ అభ్యర్థి అంటూ అధికారికంగా పేరును ప్రకటించారు. బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ ఎమ్మెల్యేలు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో మాజీ వైస్ ఎంపీపీ విక్రమరావును ఆదివాసీ కార్మిక సంఘం తరపున బరిలో దింపుతున్నట్టు ప్రకటించడం రాజకీయ దుమారం రేపింది. ఇప్పటికే అదే పార్టీకి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోదరుడు సత్యపాల్ రావు ఆ ఎన్నికలపై కన్నేశారు. సడన్ గా ముగ్గురు ఎమ్మెల్యేలు విక్రమరావును తెరపైకి తేవడం ప్రేమ్ సాగర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల తేదీని మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడో నిర్వహించాల్సి ఉంది. కాలపరిమితి ముగిసి 3 ఏళ్లు గడిచినా ఎన్నికలు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 3 సార్లు కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీ ప్రకటించలేదని కార్మికులు, కార్మిక సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో కార్మిక శాఖ కార్యాలయాల ఎదుట ఆందోళన సైతం నిర్వహించారు. గతంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రేమ్ సాగర్ రావు వర్గం పోరాటం చేసింది. ఎట్టకేలకు కార్మిక శాఖ కదిలివచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. యూనియన్లు, యాజమాన్యం కలిసి సమావేశం నిర్వహించి ఎన్నికలపై తేదీని ప్రకటించే అవకాశం ఉండగా ఇంతలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు అభ్యర్థిని ప్రకటించడంతో అప్పటికే బరిలో ఉన్న సత్యపాల్ రావుకు ఎలాంటి సంబంధం లేనట్టుగా తయారైంది పరిస్థితి. ఆయన ప్రేమ్ సాగర్ రావు సోదరుడు, సొంత మండలం కావడం ఇక్కడ క్యాడర్ బలంగా ఉంటుంది. అంతేకాక ప్రేమ్ సాగర్ రావు తండ్రి రఘుపతిరావు గతంలో పలుమార్లు ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో సత్యపాలరావు బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతుండగా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు సడన్ ఎంట్రీతో రాజకీయం రసకందాయంలో పడింది. ఇక తాము ఎటువైపు నిలబడాలి, ఎవరికి మద్దతు తెలపాలనే విషయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పలువురు స్పష్టం చేశారు. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా ఉంది ఇక్కడి నేతల పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఎన్నికల తేదీ ప్రచారం ఇంకెంత జోరుగా ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇక మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై కొందరు ఆదివాసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యే దొరలకు మద్దతు ఇవ్వడం ఏంటని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆయన ఆదివాసీలకు మద్దతు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.